పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ లో తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడితో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ తేనెటీగల దాడి నుంచి జగన్ సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ లో తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ తేనెటీగల దాడి నుంచి జగన్ సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ లో తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ తేనెటీగల దాడి నుంచి జగన్ సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ లో తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. తేనెటీగల దాడిలో పలువురు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ తేనెటీగల దాడి నుంచి జగన్ సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రలో తేనెటీగల దాడి చేసే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, సంతోష్, 183వ రోజు జగన్ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిన్న రాత్రి ఆయన నైట్ క్యాంప్ పేరవల్లిలో పూర్తయింది. అయితే మార్నింగ్ కూడా పాదయాత్రని 9 గంటల ప్రాంతంలో ప్రారంభించాడు. పేరవల్లి మండలంలో నైట్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత అదే మండలంలో ఉన్నటువంటి నడిపల్లి కోట మీదుగా కూడా జగన్ పాదయాత్ర వచ్చింది. ఆ తర్వాత పూర్తయిన తర్వాత ఆయన కన్నూరు క్రాస్ చేరుకున్నారు. అయితే కన్నూరు క్రాస్ లో దగ్గరలో ఉన్నటువంటి తేనెపట్టు, అక్కడ ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఉన్న తేనెపట్టులో ఒక్కసారిగా తేనెటీగలన్నీ ఇది డిస్టర్బ్ కావడంతో మొత్తం అంతా కూడా అక్కడ జగన్ తో పాటు నడుస్తున్నటువంటి వారిపైన, అలాగే జగన్ పైన కూడా కందిరీగలు దాడి చేయడం జరిగింది. కానూరు క్రాస్ వద్ద రేగిన ఈ తేనెపట్టు ద్వారా దాదాపు 10 నుంచి 12 మంది వరకు గాయపడినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే జగన్ మాత్రం తన పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. విజువల్స్ లో చూస్తున్నాం, ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. జగన్ తో పాటు ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వారితో పాటు పాదయాత్రలో నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా కర్చీఫ్లతో ఆ తేనెటీగలు జగన్ కి ఇబ్బంది కాకుండా అలాగే కుట్టకుండా కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ జగన్ ఎక్కడ తన పాదయాత్ర ఆపకుండా
కొనసాగుతున్నటువంటి దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. అయితే జగన్ తో పాటు మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల బారి నుండి రక్షించుకునేందుకు వాళ్ళంతా కూడా చుట్టుపక్కల పరిగెత్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా స్థానిక వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులకి జగన్ కూడా సూచించడం జరిగింది. అయితే జగన్ మరో 5 కిలోమీటర్ల వరకు మధ్యాహ్నం వరకు అక్కడికే కానూరు క్రాస్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పి ఈ రోజు షెడ్యూల్ చేయడం జరిగింది. జగన్ కి మెడతో పాటు తర్వాత కంటి మీద తర్వాత చేయి మీద కూడా కొన్ని తేనెటీగలు దాడి చేయడంతో ఆయనకి చిన్న గాయాలైనట్టుగా మనకు స్థానికంగా అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో సెక్యూరిటీ సిబ్బంది ఆ తేనెటీగలను పారతో వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ అందిస్తున్నటువంటి దృశ్యాల్లో మొత్తం దాదాపు 1 గంట పాటు కలకలం కొనసాగింది. 10 మంది నుంచి 12 మంది వరకు గాయపడడంతో వారందరినీ కూడా వెంటనే తీసుకెళ్లారు. అయితే తేనెటీగలు వెంటాడుతున్నా కానీ జగన్ పాదయాత్ర మాత్రం ఆపకుండా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం కానూరు క్రాస్ వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరి వస్తారు. రేపు కోర్టుకు హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో జగన్ కొద్ది కిలోమీటర్ల పాటు నడిచిన తర్వాత ఆయన రాజమండ్రికి వెళ్లి రాజమండ్రి నుంచి హైదరాబాద్ ఫ్లైట్ కు వస్తారు. రేపు జగన్ కోర్టుకి ఇక్కడ హాజరవుతారు. ప్రస్తుతం జగన్ కి అయితే కేవలం మెడ మీద ఆ తర్వాత కుడి చేయి ఎడం చేయి మీద దాంతో పాటు కుడి చేతికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా తేనెటీగలు దాడి చేశాయని కూడా జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటారా లేకపోతే అక్కడ ప్రాథమిక చికిత్స తీసుకొని వస్తారా అన్నది మాత్రం ఇంకా తేలాల్సినటువంటి అంశంగా ఉంది. మరి కాసేపట్లో జగన్ హైదరాబాద్ బయలుదేరుతారు. సాయంత్రం 4 గంటలకంతా ఇక్కడికి వస్తారు. రేపు జగన్ కోర్టుకి హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ దగ్గర పాదయాత్రపై తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే అలర్ట్ అయిన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి కర్చీఫ్లతో జగన్ను తేనెటీగలు కుట్టకుండా అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్న జగన్ మాత్రం తన పాదయాత్రను కంటిన్యూ చేశారు. దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ దగ్గర పాదయాత్రపై తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే అలర్ట్ అయిన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి కర్చీఫ్లతో జగన్ను తేనెటీగలు కుట్టకుండా అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్న జగన్ మాత్రం తన పాదయాత్రను కంటిన్యూ చేశారు. దాడిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న జగన్ ప్రజా సంకల్ప యాత్రపై తేనెటీగలు దాడి చేశాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతూనే ఉంది. దాదాపు గంట కిందట జగన్ పాదయాత్రలో కానూరు క్రాస్ వద్ద రేగిన తేనెపట్టు ద్వారా దాదాపు 10 మందికి పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఆ తర్వాత జగన్ చుట్టూ ఉన్నటువంటి అంగరక్షకులతో పాటు పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. మనం దృశ్యాలు చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. కానూరు క్రాస్ వద్ద జగన్ ఈ రోజు పాదయాత్రకు చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం అక్కడ ఒక చెట్టుకి తేనెపట్టు ఉండడంతో ఆ తేనెపట్టులో మొత్తం అంతా రేగడంతో ఒక్కసారిగా వందలాది తేనెటీగలు అటుగా వెళ్తున్నటువంటి పాదయాత్ర పైన దాడి చేశారు. మనం లెఫ్ట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి
పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత రైట్ సైడ్ బాక్స్ లో పోలీసులు ఎవరైతే జగన్ చుట్టూ వచ్చినటువంటి సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళపై కూడా వందలాది తేనెటీగలు దాడి చేయడంతో మొత్తం అంతా కూడా అక్కడ గంటన్నర పాటు కలకలం రేగింది. ఆ తర్వాత 10 నుంచి 12 మంది వరకు గాయపడ్డట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించాలని చెప్పి జగన్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లీడర్లు చెప్పారు. జగన్ పర్సనల్ సెక్యూరిటీ ఆ తర్వాత పోలీసులు కూడా మొత్తం అంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దృశ్యాలు. అయితే జగన్ కి ఎడం చెయ్యి, తర్వాత నెక్స్ట్ కుడి చెయ్యి, ఆ తర్వాత మెడ మీద కూడా తేనెటీగలు దాడి చేసినా కానీ ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం దీని నుంచి నిర్దవోలు నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. నడిపల్లి కోట దగ్గర జగన్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ రోజు మధ్యాహ్నం షెడ్యూల్ ప్రకారం వరకు అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు అయితే ఆయన ప్రయాణం కానూరు క్రాస్ వరకు ఉంది. అయితే ఒక్కసారిగా కానూరు క్రాస్ చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి తేనెపట్టు కూడా రేగడంతో దాని మీద ఉన్నటువంటి ఈ తేనెటీగలన్నీ కూడా మొత్తం దాడి చేయడం జరిగింది. సో పోలీసులతో పాటు ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10-15 మీటర్ల దూరం వరకు కూడా ఈ తేనెటీగలు దాడి చేయడంతో మొత్తం 10 నుంచి 12 మంది వరకు గాయపడ్డారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. ఒకవైపు రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం పోలీసులు ఎవరైతే జగన్ సెక్యూరిటీగా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నారో వారిపైన కూడా దాడి చేయడంతో ఒకసారిగా షాక్ గురయ్యారు. అయితే ప్రజా సంకల్ప యాత్ర మాత్రం కొనసాగుతూనే ఉంది. జగన్ తన పాదయాత్రను మాత్రం కొనసాగిస్తున్నారని కూడా మనకు అందినటువంటి సమాచారం. చాలా మంది పార్టీ కార్యకర్తలంతా కూడా ఆయన వెంటనే నడుస్తున్నారు. ఆ తర్వాత గాయపడిన వాళ్ళని వెళ్ళిపోవడంతో సెక్యూరిటీ చుట్టూ మొత్తం ఉన్నటువంటి సెక్యూరిటీ అక్కడ తేనెటీగలు రాకుండా కర్చీపులతోనూ ఆ తర్వాత గుడ్డలతో కూడా తరుముతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఆ ప్రాంతం దాటారు. ఆ ప్రాంతం దాటి కానూరు క్రాస్ వరకు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఒక్కసారిగా ఇలా సకలం వేగడంతో ఒకసారిగా కార్యకర్తల్లో కొద్దిగా జగన్ కి ఏమైందన్న దానికి సంబంధించి కూడా వాళ్ళ ఆందోళన పడినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇవేమీ పట్టించుకోకుండా జగన్ అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం కానూరు క్రాస్ వరకు ఈ రోజు పాదయాత్ర చేస్తారని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం విజువల్స్. ఒకవైపు పోలీసులు గాయపడినటువంటి దృశ్యాలు, మరొక వైపు జగన్ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు కర్చీపులతో తేనెటీగలు తరుముతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా అనిపిస్తుంది. ఈ రోజు ఉదయం కానూరు క్రాస్ వద్ద జరగడంతో అక్కడ స్థానికంగా జగన్ కలవడానికి జగన్ చూడడానికి వచ్చినటువంటి స్థానికులు కూడా కొద్దిమంది గాయపడ్డారు. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరికొద్దిమంది పోలీసులతో పాటు జగన్ పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గాయపడ్డారని కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. వాళ్ళందరినీ కూడా ఒక 2-3 వెహికల్స్ లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. జగన్ మాత్రం 3 ప్రాంతాల్లో తేనెటీగలు కుట్టాయని, సో అయినా కానీ ఆయన ప్రజా సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారని మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మధ్యాహ్నం వరకు ప్రజా సంకల్ప యాత్ర కానూరు క్రాస్ వరకు జరుగుతుంది. ఆ తర్వాత జగన్ హైదరాబాద్ బయలుదేరుతారు. రేపు ఉదయం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. సంతోష్. థ్యాంక్ యూ దినకర్. పశ్చిమ గోదావరి జిల్లా జగన్ పాదయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. కానూరు క్రాస్ రోడ్ దగ్గర పాదయాత్రపై తేనెటీగలు దాడి చేశాయి. జగన్ వెంట పాదయాత్ర చేస్తున్న వారిపై దాడి చేయడంతో అందరూ ఉరుకులు పరుగులు పెట్టారు. వెంటనే అలర్ట్ అయిన జగన్ సెక్యూరిటీ సిబ్బంది ఆయన చుట్టుముట్టి కర్చీఫ్లతో జగన్ను తేనెటీగలు కుట్టకుండా అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం తన పాదయాత్రను కంటిన్యూ చేశారు. దాడిలో 10 మంది తీవ్ర గాయాలయ్యారు. గాయాల పాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.